ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. అతసీ శంఖపుష్పాసం హరనుపురసేవితం రత్నకంకణకేయురం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనము శ్రవణ నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధించినట్లయితే మరి వారికి సకలైశ్వర్యాలు కలుగుతాయి, అనుకున్నటువంటి అన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి అనేటువంటి దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. శ్రవణ నక్షత్రం వారు ఎవరైనా సరే విష్ణుమూర్తిని ప్రార్థించాలి. విష్ణుమూర్తి ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసినట్లయితే, విష్ణుమూర్తిని పూజించినట్లయితే వారికి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల చక్కగా వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విద్యార్థులు ఈ శ్రవణ నక్షత్రాన్ని జన్మించిన వారు, నామతః శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి వారు ఆ విష్ణుమూర్తిని ఆరాధించండి చక్కగాను. విష్ణు ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల మీకు ఎక్కడైనా మీ గ్రామానికి దగ్గరలో విష్ణు ఆలయం ఉంటే ప్రతి ఆదివారం సందర్శించండి, లేదా ప్రతి బుధవారం కూడా ఆ దేవాలయాన్ని సందర్శించండి. ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. విష్ణుమూర్తికి ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకుండా పండు ఫలము తీసుకుని వెళ్ళి ఆ స్వామివారి దేవాలయంలో ఒక 18 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఆ పుష్పాలు ఇచ్చి పండు ఫలం పట్టుకెళ్ళి స్వామివారికి నివేదన చేయించి మీరు రోజు అర్చన చేయించుకోండి. మీకున్నటువంటి బాధక సాధకులన్నీ కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ యొక్క పాదక సాధకులన్నీ కూడా చెప్పుకుంటూ స్వామివారి నామాన్ని మరి జపం చేస్తూ ప్రదక్షిణ చేసుకోండి చక్కగా. ఈ విధంగా ఆ విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసినట్లయితే విద్యార్థులు ధారణ శక్తి పెరుగుతుంది, మరి విద్యాభివృద్ధి పెరుగుతుంది, మరి వారికి ఉన్నతమైనటువంటి చదువులు ముందుకెళ్ళేటువంటి అవకాశం బాగా ఉంటుంది. మీ కుటుంబంలోని ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారు కుటుంబంలో ఆర్థికంగా సమస్యలతోటి ఉన్నట్లయితే ప్రతి ఆదివారం కూడా మీరు ఆ విష్ణుమూర్తి యొక్క పటాన్ని పెట్టుకుని ఆ స్వామివారిని ఆరాధించి చక్కగా పులిహార మరి తీపి పదార్థం ఆ రెండూ కూడా స్వామివారికి నివేదన చేసి ప్రతి ఆదివారం కానీ బుధవారం కానీ ఆ స్వామివారికి నివేదన చేసిన తర్వాత మీరు ఈ పదార్థాలని 10 మందికి పంచినట్లయితే మీకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా మీకు మరి మంచి స్థితి కలుగుతుంది, ధనం కలుగుతుంది, సంపద కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులను బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా సఖ్యత లేనప్పుడు ఆ యొక్క స్వామివారిని ఆరాధించినట్లయితే మీరంతా కూడా ఆ సఖ్యత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. స్వామివారిని మరి నిత్యము కూడా మన గృహంలో ఆ పటాన్ని పెట్టుకుని స్వామివారికి దీపారాధన చేసి చక్కగా మీరు ఒక పట్టుకు బెల్లమైనా సరే నైవేద్యం పెట్టి ఉదయం సాయంత్రం కూడా ఆ స్వామివారిని ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే మీకు సిరి సంపదలు కలుగుతానట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారు సాధ్యమైనంత వరకు విష్ణాలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. ఆ యొక్క విష్ణాలయ సందర్శన వల్ల మీకు ఉన్నటువంటి అనేకమైనటువంటి మనలో ఉన్నటువంటి రుగ్మతాలన్నీ కూడా పోతాయి. మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితానికి మరి మార్గం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క స్వామివారిని మరి అలా ఆ దేవాలయాలు సందర్శించడం వల్ల ఈ విధంగా మీరు శ్రవణ నక్షత్రం వారు ఈ యొక్క విష్ణు పూజ ఆచరించి ఆ విష్ణు అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఉంటూ, చాలామంది స్త్రీలు తన సౌభాగ్యం కోసం అలాగే సిరి సంపదల కోసం అనంత పద్మనాభ యొక్క వ్రతాన్ని ఆచరించండి. మీకు ఇలాగ మీరు ఒక 6 వ్రతాలను లేదా ఇన్ని వ్రతాలను మీరు అనుకుని అప్పటి నుంచి అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే అన్ని వ్రతాలు 6 వ్రతాలు అనుకున్నారనుకోండి 6 సంవత్సరాలు పడుతుంది. ఆ 6 సంవత్సరాలు అయిన తర్వాత 16 మంది ముత్తైదులను పిలిచి 16 మంది ముత్తైదులకు కూడా పండు ఫలం ఒక తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత మీరు అక్షంతలు వేయించుకుని ఆశీర్వచనం పొందినట్లయితే మీకు సౌభాగ్యం కలుగుతుంది,
అదేవిధంగా చిరు సంపదలు కలుగుతాయి, ఎటువంటి సందేహం లేదు. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మీరు అనుకున్నటువంటి మరి ఆ సంపదలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది చాలా ఆర్థికంగా బాధలు పడుతూ ఉంటారు. మీరు అటువంటి పరిస్థితిలో ఈ యొక్క అనంత పద్మనాభ యొక్క వ్రతాన్ని ఆచరించండి. చక్కగా ఆ శ్రవణ నక్షత్రాన్ని జన్మించిన వారు ఈ విధంగా మీరు వ్యాపారంలో శ్రవణ నక్షత్రం వారు వ్యాపారంలో ఒక నిలకడ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క విష్ణుమూర్తిని యొక్క ఆరాధన చేసినట్లయితే వాళ్ళకు వ్యాపారంలో ఒక స్థిరత్వం కలుగుతుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మీరు వ్యాపార స్థలంలో ఆ విష్ణుమూర్తి యొక్క మరి పటాన్ని పెట్టుకుని ఆ స్వామివారిని ఆరాధించండి. వ్యాపారంలో బుధవారం రోజు మీరు చక్కగా స్వామివారిని విష్ణుమూర్తిని ఆరాధించండి వ్యాపార స్థలంలో పెట్టుకుని. ఆ విధంగా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల మీకు వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది. మీరు కోటీశ్వరులు అవటంలో సందేహం లేదు. ఆ స్వామివారి అనుగ్రహం అలా ఉంటుంది. చక్కగా ఈ విధంగా ఆ విష్ణుమూర్తిని జన్మతా శ్రవణ నక్షత్రం వారు కానీ, నామతా జన్మత శ్రవణ నక్షత్రం కానీ ఈ విధంగా స్వామివారిని అర్చించి పూజించి ఆ స్వామివారిని సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగుతారని చెప్పి భావిస్తూ మరి ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడి రక్షించాలని ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.